అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. నేను ఇప్పుడే ట్రైలర్ చూశాను, ఫెంటాస్టిక్ గా ఉంది ట్రైలర్. నాకు కొత్తగా అనిపించింది. మన టీఎఫ్ఐలో ఎవరు ఒక యంగ్ బాయ్తో ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక యాక్షన్ స్టోరీతో ఓపెన్ అవుతుంది. జస్ట్ థింక్ చేసి రాసిందా ఏదైనా ఎక్కడైనా క్యూ తీసుకున్నా సార్? మంచి క్వశ్చన్. నా ధనుష్ కీ తీసుకున్నాను సార్. కామెడీ ఉంది, రొమాంటిక్ ఉంది, యాక్షన్ ఉంది, మరే కావాలి, సాంగ్స్ ఉంది. ఫ్యామిలీ డైలాగ్ நம்ம తెలుసు. ஆக்ஷன் வேணுமா, ஆக்ஷன் இருக்கு, காமெடி வேணுமா, காமெடி இருக்கு, எல்லாம் இருக்குன்னாரு. ஆனா படம் நல்லா இருக்கான்னு சொல்ல. in terms of style ఏమో రజనీకాంత్ సార్, ఆఫ్ కోర్స్. in terms of dance ఏమో చిరంజీవి సార్. ఓకే. సో వీళ్ళందరూ కనిపిస్తారా నీ సినిమాలో? నీలో కనిపిస్తారా వీళ్ళందరూ? సో ఈ ఫిలిం ఎలా అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ కనిపిస్తారు? వాళ్ళ ఉన్నారు లేదు సార్. మీ నాన్న మీ గాలి తీసేసాడు నాకు లింక్ చేస్తాడు. కొత్తది ఉందా వాళ్ళ కొత్తది ఉందా అని కొత్తది ఉంటది. వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నా. బట్ ఎవ్రీథింగ్ అసైడ్ మై బిగ్గెస్ట్ రోల్ మోడల్ ఇస్ మై ఫాదర్, ఆఫ్ కోర్స్. సైలెంట్ గా ఎక్స్ప్రెషన్ other debutants, they'll come up with a commercial song, opening song, I am the Ammarase Sannada ne fight acha idu ammarida అలాంటి ఏమీ లేదు. నాకు ఎవరు అవకాశం సార్ నా సెల్ఫ్, నేను మా అబ్బాయిని హీరోగా సార్ నా సెల్ఫ్ సెల్ఫిష్ కోసం హీరో చేశాను సార్. ఆయన దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది, నాకు తెలియదు సార్. దానికి నేనేం చేయాలి? హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై పర్సనల్ టచ్. ఇక్కడ పర్సనల్ టచ్ ఒక్కళ్ళతో కాదు, నలుగురు ఉన్నారు ఇంపార్టెంట్ పీపుల్. త్వరలోనే రాబోతున్న సినిమా గురించి ఈ రోజున మనతో పాటు హిట్ టీవీ స్టూడియోలో ఉన్నది చాలా సంచలనాత్మకమైన దర్శకుడు. అద్భుతమైన సినిమాలు తీశాడు. అంతకు ముందు కూడా ఆయన కొరియోగ్రాఫర్ గా చాలా సంచలనాత్మకమైన సినిమాలకు వర్క్ చేసిన గొప్ప ఎక్స్పీరియన్స్. అండ్ డైరెక్టర్ గా తనదైన ముద్ర, మళ్ళీ తన టైటిల్ తో తనే యాక్ట్ చేసి మళ్ళీ ప్రేక్షకులకు ముందు వచ్చి మళ్ళీ బాక్సాఫీస్ హిట్ కొట్టిన తన పేరే అమ్మ రాజశేఖర్. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు రాగిణ్ రాజ్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అండ్ అందులోనే ఎస్తర్ అని మన అందరికీ నచ్చిన నటి చాలా ఒక గ్రేట్ క్యారెక్టర్ చేస్తుంది ఆ ఫిల్మ్ లో. ఈ సినిమా హీరోయిన్ కోసం, క్యారెక్టర్ కోసం వెస్ట్ బెంగాల్ నుంచి ఏకంగా ఆర్టిస్ట్ ని పట్టుకురావడం ఉంది. టోటల్ గా ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ కాంబినేషన్ ఈ సినిమాలో. మన వాళ్ళందరూ కూడా, అంటే తెలుగులో ఎవరెవరైతే ట్రెండింగ్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు ఇందులో. అజయ్ దగ్గర నుంచి రకరకాల ఆర్టిస్టులు అందరూ ఈ ఫిల్మ్ నిండా ఉన్నారు. అండ్ ఇట్స్ ఎ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్. నేను ఇప్పుడే ట్రైలర్ చూశాను, ఫెంటాస్టిక్ గా ఉంది ట్రైలర్. అండ్ February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక వైలెంట్ ఫిల్మ్ రిలీజ్ కాకపోతుంది. కాకపోతే ఈ వైలెన్స్ వెనకతలు గొప్ప సెంటిమెంట్ కూడా ఉంది. అమ్మాయిల కోసం కాదు, అమ్మ కోసం. అది హీరో తాలూకు డైలాగు. ఈ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా మనందరినీ మురిపిస్తుంది, మరిపిస్తుంది అనే ఒక నమ్మకంతో డైరెక్టర్ అండ్ ఆ సినిమాలో పనిచేసిన టీం అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వాళ్ళందరికీ మనం స్వాగతం పలుకుదాం. రాజశేఖర్ గారు, వెల్కమ్. నమస్తే. అండ్ సో నైస్ టు సీ ఆల్ ఆఫ్ యూ. ఎందుకంటే మీకు ఉన్న రికార్డు, తెలుగు వాళ్ళు మిమ్మల్ని, మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గానీ తెలుగు ఆడియన్స్ బాగా మిమ్మల్ని అభిమానిస్తారు. మీ పాటలు దాన్ని నమ్మిదా సార్ నా అబ్బాయి తీసుకొస్తున్నాను. వాళ్ళ ముందు మీరు తీసుకురావడం కాదు సార్, ఆ కుర్రాడి తాలూకు ఫేట్ గొప్ప. మీరు డైరెక్టర్ గా ఫాదర్ అయ్యారు కానీ వెరీ గుడ్ డైరెక్టర్. సో మంచి డైరెక్టర్ చేతిలో ఇంట్రడ్యూస్ అవుతున్న ఒక కొత్త హీరో. అంతవరకు మీ అనుబంధం ఇంట్లో మీరు ఆ ఫాదర్ సన్, ఇండస్ట్రీకి పబ్లిక్ కి ఏం సంబంధం. కానీ ఇప్పుడు మీ వరకు ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా మంది హీరోల్ని డైరెక్ట్ చేశారు, హిట్స్ కొట్టారు. బట్ ఇప్పుడు ఈ రోజున మీ అబ్బాయిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మీకు అది ఒక రకమైన ఛాలెంజ్. ఇన్ఫాక్ట్ వెరీ ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఈ రోజున అందరూ బిగ్ సెలబ్రిటీస్, లెజెండ్స్ పిల్లలందరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు.
అండ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ వెరీ 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 Yes, వెల్ sir. ఇన్ Yes. ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ దేర్ ఆర్ సర్టెన్ కోట, కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ అబ్బాయికి సంబంధించినంత వరకు మీ అబ్బాయి సక్సెస్ అవుతాడని మీరు గట్టిగా నమ్మే ఈ సినిమాలో హీరోగా పెట్టారు. అబ్బాయిలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటండి? అబ్బాయి ప్లస్ పాయింట్ ఈజ్ వెరీ ఒబిడియంట్ సార్. ఒబీడియన్స్ ఎవరు కావాలండి సార్ ఇండస్ట్రీకి క్యారెక్టర్ ரொம்ப ఇంపార్టెంట్. క్యారెక్టర్ తర్వాత పర్ఫార్మెన్స్ అని నాకు తెలిసి ఇండస్ట్రీలో బిహేవ్ వెరీ ఇంపార్టెంట్. అది వాడి దగ్గర ఉంది సార్, స్టార్ అయిపోతాడు. మెయిన్ మంచి బిహేవ్ ఉండాలి. ఒక ఫాదర్ దగ్గర మదర్ దగ్గర మంచి పేరు తీసిన ఏ స్టూడెంట్ పబ్లిక్ దగ్గర మంచి పేరు తీసుకుంటారు. ఓకే, మీరు చెప్పింది ఆఫ్ స్క్రీన్, నేను ఆన్ స్క్రీన్ అడుగుతున్నా. ఆన్ స్క్రీన్ మీరు మూవీ చూసినా తెలుసు హౌ హీ ఆడ. యాక్చువల్లీ నా ఈ మూవీ దగ్గర చేస్తున్నాను 2 years కథ చేస్తున్నాను. ఆడి కోసమే చేస్తున్నాను, ఆ ఏజ్ కోసమే చేస్తున్నాను. ఆ ఏజ్ కథే చేయాలి, బట్ రణం అలా ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, బాగా మంచి యాక్షన్ మూవీ ఉండాలి, కమర్షియల్ ఉండాలి అంటే నా 2 years ఈ కథ రాస్తున్నాను. అప్పుడు నా అబ్బాయికి చెప్పలేదు, చదువుతున్నా, ఈ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, సో మన డిస్టర్బ్ చేయొద్దు నన్ను. తర్వాత స్టేజ్కి ఫోటో చేసినప్పుడు చెప్పాను. అప్పుడు కథ అడిగాడు యాక్చువల్లీ ఆయన కథ చెప్పాను. ఈజ్ వెరీ ఎక్సైటెడ్ ఇంటర్ అన్నారు. అప్పుడు లవ్ కథ లేకుండా ఎందుకు డాడీ ఇలా ఏది డిసైడ్ చేసావు, మీకు మ్యాన్లీ ఉంది మీ దగ్గర, నా అంత ఫీల్ అయ్యావా లవ్ లేదని? లేదు, నా ఏజ్కి ఎలా లవ్ సబ్జెక్ట్ అని తీస్తారు డాడీ, నేను ఎలా ఇలా ఇంత యాక్షన్ తీసానంటే మీ దగ్గర రొమాంటిక్ ఉంది బట్ హెవీ యాక్షన్ ఉంది. నాకు తెలిసింది అదేరా, నా వైఫ్ కూడా లవ్ చెప్పలేదు, మనకు అంత క్యూట్ లవ్ సడన్ గా మ్యారేజ్ చేస్తారని అడిగి మ్యారేజ్ చేసి ఫినిష్ నో లాంగ్. సో అందువల్ల నేను అంత లవ్ క్యూట్ ఓన్లీ లవ్ మూమెంట్ మనకు తెలియదు, అనుభవం లేదు. మనకు అనుభవం అన్ని మాస్ కమర్షియల్, అంత ఫ్రంట్ బెంచ్ థర్డ్ బెంచ్ అదా. సో ఆ ఫీల్డ్ నా అబ్బాయి తీసుకోవాలని కలిసి చేశాను. నాకు షాక్ ఏంటంటే చెప్తూనే ఉంటాం పర్ఫార్మెన్స్ చేసి ప్రాక్టీస్ చేయరా, ఈ సీన్ నేను చెప్పి వస్తే ఇంట్లో ప్రాక్టీస్ చేసి నేను చూడలేదు. తర్వాత చేశాను, లోపల చేశాను నాకు తెలియదు. బట్ మూవీ వచ్చిన ఆన్ సెట్ 50 days మూవీ ఫినిష్ చేశానంటే చూసుకోండి, ఫస్ట్ టేక్ సెకండ్ టేక్ అంతే, అంత ఇదా ఉన్నాడు, ప్రిపేర్ ఉన్నాడు. అప్పుడు నా థింక్ చేశాను. తర్వాత ఇస్ వెరీ ఇంట్రెస్టెడ్ స్మాల్ ఏజ్ నుంచి అప్పుడు నాకు వెరీ గుడ్. రాగండి రాజు, ఇప్పుడు నార్మల్ గా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ మీరు యూఆర్ ఎక్స్పోజ్డ్ టు ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా, ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్ స్టైల్ ఆల్ టుగెదర్, రైట్? మీకు అంతా మీరు చూసే సినిమాలు అవన్నీ చాలా గ్రాఫిక్స్, యానిమేషన్స్, లాట్ ఆఫ్ ఆ జనరేషన్ మీరు యాక్చువల్ గా చెప్పాలంటే. ఇప్పుడు మీ నాన్నగారి డైరెక్షన్ నీకు నచ్చిందా? తప్పకుండా. వాట్ నీకు తప్పకుండా అని చెప్పడం చాలా టెంప్లెట్, అవును, సింపుల్. ఎందుకు నచ్చింది ఏంటున్నది దాంట్లో? రెగ్యులర్ వైలెన్సే కదా, అవును, రెగ్యులర్ మదర్ సెంటిమెంటే కదా అది మీరు అనుకోవచ్చు. కానీ నేను ఒక డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమవుతుంది. చెప్పు. సో బేసిక్ స్టార్ట్ చేయాలంటే మా నాన్న నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ గా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మా నాన్న నా కోసం 2 years గా ఒక స్టోరీ రాస్తున్నారు, ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈ ఏజ్ లో నాకు ఈ ఆపర్చునిటీ దొరకడం చాలా పెద్ద విషయం. సో నాకంటే ఒక స్టోరీ, ఒక ఈ మధ్య వయసులో నా ఏజ్ వాళ్ళకి మోస్ట్లీ బి లవ్ స్టోరీ, లవ్ కాన్సెప్ట్ ఉంటుంది. సో నాకు కొత్తగా అనిపించింది, మన TFI లో ఎవరు ఒక యంగ్ బాయ్ తో ఒక లవ్ స్టోరీ కాకుండా ఒక యాక్షన్ స్టోరీతో ఓపెన్ అవుతున్నారని నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. సో అలాంటి ఒక థాట్ ప్రాసెస్ లో సెట్స్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు మా నాన్నేమో ఎవ్రీ సీన్ చాలా డీటెయిల్ గా ఆ సీన్ లో ఉన్న ఎమోషన్, ఆ క్యారెక్టర్ ఎలా చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు బిఫోర్ హ్యాండ్. నేను ఆ ప్రెషర్ ఏమో పెట్టుకుని ఓకే నాన్నలు అన్నారు, ప్రాక్టీస్ చేసి దెన్ ఐ హ్యావ్ టు గో దేర్ అండ్ షో మై పర్ఫార్మెన్స్. సో ప్లస్ నా కోసం ఎన్ని కోట్లు స్పెండింగ్ ఆన్ మీ, చాలా వర్తేనా? నువ్వు వర్త్ అనుకున్నావా? ఇన్ని కోట్లు నా మీద స్పెండ్ చేస్తున్నారు, వర్త్ అబౌట్ ఇట్ అన్న? ఐ విల్ ప్రూవ్ మై వర్త్. నాకంటూ ఇన్ సెట్ లో నాకు కొత్తగా అనిపించలే, ఇదే నా లైఫ్ ఉండిపోతుంది, ఇదే నా లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే నేను కష్టపడి ఈ సినిమాలో ఇలాగే ఉండి పెరుగుతానని నాకు ఒక ఆశ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్నకి తిండి భోజనం అని ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీ కదా. సో అదే ఇండస్ట్రీలో నాన్నకి ఇప్పటి వరకు తెలుగు సరిగ్గా రాదు, నేర్పు ఇంటి దగ్గర. మేము అందరం చాలా ఇష్టపడతాం మీ నాన్న అంటే, అమ్మ రాజశేఖర్ అంటే మా అందరికి ఇష్టం. రజనీకాంత్ ఇప్పటివరకు తమిళ కరెక్ట్ మాట్లాడరు, తెలుగు కరెక్ట్ మాట్లాడు. సూపర్ స్టార్ లేదు, సూపర్ స్టార్ ఆల్వేస్ ఆల్ లాంగ్వేజ్ తెలుసు, హాఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే హాఫ్ ఆఫ్
మా నాన్న ఒక అంటారు అన్ని 100% నేర్చుకోకూడదు, అన్ని హాఫ్ ఆఫ్ నేర్చుకోవాలి. బాగుంది. అంటే నేను ఇంకో మాట, నువ్వు నార్మల్ గా సరే మీ డొమెస్టిక్ రీజన్స్ నాకు తెలియదు, ఎందుకంటే వై యు ఆర్ ఫోర్స్డ్ టు బికమ్ ఏ హీరో, నాన్నకి ఎందుకు చాయిస్ తీసుకున్నాడు, అవకాశం లేకనా, లేకపోతే నిన్ను డిటర్మైన్డ్ గా నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలి హీరో, అవకాశం లేనా సార్? అవకాశం లేక అన్న మాట నేను ఒప్పుకోను రాజశేఖర్ సార్. ఎందుకంటే మీరు వెళ్ళి అడిగితే ఎవరో ఒకరు ఒప్పుకోకుండా కథని కన్విన్స్ చేయగలరు సార్. నేను నాకు సిమ్మన్ పేరు ఉంది సార్, డాన్స్ మాస్టర్ ఉన్నప్పుడు. ఏంటది? సిమ్మన్ పేరు ఉంది. నేను 50 times ఆడతా. పేరేనా పెట్టారు టైటిల్? అలా లేదు, వాడు అక్కడ సింహం, ఒక్క సింహం ఉంది ఫారెస్ట్ లో, అన్ని సార్లు అలా ఊరుకు ఫారెస్ట్ లో ఒక సింహం. ఎందుకంటే నేనే ఆడతా, అసిస్టెంట్ నేనే ఆడతా హీరోస్ కి. ఎన్నిసార్లు అంటే నేను నా స్టైలే వాళ్ళు ఫాలో చేస్తారు. సో అంత బెండ్, ఐ మీన్ హెవీ డాన్స్ ఉంటుంది. వాళ్ళు ఈవినింగ్ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి వెళ్ళారు, అంత హెవీ మూమెంట్ ఉంటుంది. సో అంత రెస్పెక్ట్ అంత డేట్ కోసం వెయిట్ చేసి, ఎంఆర్ఎస్ డేట్ కావాలని వెయిట్ చేసి, అప్పటి దగ్గర నా వెళ్ళి డైరెక్షన్కి వచ్చాడు. అంత ఎలా క్లోజ్ గా ఉన్నప్పుడు నేను అడిగి లేదని చెప్పిన వచ్చి, లేదని చెప్పేసారి వచ్చి, లేదని చెప్పరు, బ్యాక్ అయిపోతారు. ఫోన్ చేస్తామని చెప్తారు, ఫోన్ చేస్తామని చెప్తారు. ఫోన్ మేనేజ్ చేసి తర్వాత మేనేజర్ అది కూడా ఫోన్ ఉండదు, రింగ్ అలా తీరు. సో ఇది సిచ్యువేషన్ మనం ముందు చూసాం కదా. డాన్స్ మాస్టర్ స్టార్టింగ్ లో నేను పెద్ద సడన్ గా టాప్ లో వచ్చినా. మీరు ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు నాకు ఏ హీరో డేట్లు ఇవ్వడు, నేను అడగడానికి నాకు మొహమాటం కాబట్టి నేను నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అన్నది కరెక్ట్ సార్. ఏం చెప్తారంగా చేశాడు, నేను ట్రైలర్ చూశాను. ఇప్పుడు మీరు ఇంకో హీరోని తెచ్చుకున్నా అంతకన్నా ఏమి గొప్పగా చేయరు, కావాలంటే మీరే క్వశ్చన్ మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. అందుకే మీరు అలా చెప్పకూడదు కదా. నాకెవరు అవకాశం, నేను మా అబ్బాయిని హీరోగా సార్ నా సెల్ఫిష్ కోసం హీరో చేశాను సార్. అది ఆయన దగ్గర ఆల్రెడీ టాలెంట్ ఉంది, నాకు తెలియదు సార్. దానికి నేనేం చేయాలి? ఇదే బాగుంది, ఏమ్మా కరెక్ట్ కదా. ఇదే వేస్తారు, ఏం చేయాలి, ఇదే వేస్తారు, ఏం చేయాలి. ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఓకే, నాన్నగారు నిన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలంటున్నారు, కష్టపడి పని చేస్తారు, దట్స్ ఆల్ ఓకే. బట్ నువ్వు ఇండివిజువల్ గా కనుక నీ గురించి నువ్వు ఆలోచించుకుంటే, వాట్ ఆర్ యువర్ ప్లస్ పాయింట్స్ టు హెడ్ ఎ స్టోరీ, టు స్టెవర్డ్, టు షెపర్డ్ ఎ స్టోరీ? ఓకే, సో ఇలా చూస్తే చిన్నప్పటి నుంచి నాకు యాక్టర్ లో నాకు ఆశ. కానీ నేనేమో మా నాన్న నాకు ఈ ఆపర్చునిటీ ఇంత ఎర్లీ ఏజ్ లో ఇవ్వడం నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నాకు ఒక ఐడియా ఉండింది, నేను ఒక 25-26 వచ్చాక నేను ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ గా బయటకు వస్తాను ఒక యాక్టర్ గా అని ఒక ప్లాన్ ఉండింది. కానీ బై గాడ్స్ గ్రేస్ మా నాన్న నాకు ఇచ్చేసారు. సో ఈ వయసులో నాకు ఆ ఛాన్స్ ఇవ్వడం చాలా పెద్ద విషయం. సో దానికి నా పేరు ఒక అమరాశేఖర్ సన్ గా పేరు నిలబడడానికి ఐ గేవ్ మై బెస్ట్. సో ఇంకా coming back to your question, plus points to this film. See, when you stand in front of a mirror, you may look very handsome to yourself. లేదు నేను ఫైట్లు ఎరగ తీసేస్తాను, లేకపోతే రజనీకాంత్ అస్సలు మన దగ్గర వేస్ట్, మనకు అవకాశం రావట్లేదు ఇంకా అని కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి ఆస్పైరెంట్స్ కి వచ్చే వాళ్ళకి. అది లేకపోతే వాళ్ళు వేస్ట్, ఇండస్ట్రీకి వచ్చి ఫైర్ లేదంటే వేస్ట్. అది లేకుండా నేను ఆ యాంగిల్ ఆలోచించుకుంటే నీకు నువ్వు నా వివి ప్లస్ పాయింట్స్, నేను ఎరగదీస్తే యాక్షన్ చేస్తా, లేకపోతే సెంటిమెంట్ బాగా యాక్ట్ చేస్తా, ఎవరు శివాజీ గారిలో చేయగలను నేను అనే ఫీలింగ్స్ ఉంటాయి కదా. డెఫినెట్లీ నేను ఇలాంటి కేసెస్ చాలా చేస్తారు, జనం చూడాలి. నేను ఏంటి ఆయన అంటే ఏంటి మీ ఫాదర్ ప్రాబ్లమ్ అంటే ఇన్ వే ఇస్ రైట్ ఓన్లీ యాక్చువల్లీ, బికాస్ ఒక యాక్టర్ నేను ఒక నెపోకిడ్. సో ఒక నెపోకిడ్ ఓకే, జస్ట్ అన్నది నెపోకిడ్ అని అనుకోకూడదు కదా. సరే అమరాశ కొడుకు మూవీ చేశాడంటే నేను పోయి చూడాలా, అది ఆడియన్స్ చూసి అక్కడ చెప్తారు వాడు హీరో. దెన్ ఈ క్వశ్చన్ నాకేమో ఎలా అంటే ఆడియన్స్ ఏమో నేను చెప్పలేను ఒక హీరో, ఎప్పుడైతే నేను ఒక యాక్టర్నే, కానీ ఆడియన్స్ ఏమో ఐ నీడ్ టు ఎర్న్ ద ఆడియన్స్ రెస్పెక్ట్ యాజ్ అన్ యాక్టర్. సో దట్ ఈస్ మై డ్రీమ్. సో వాట్ విల్ విన్ ది ఆడియన్స్ టుమారో ఆఫ్టర్ వన్స్ ది ఫిల్మ్ ఇస్ రిలీజ్డ్? ద ఫిల్మ్ ఇట్సెల్ఫ్. అంతేనా? బికాజ్ బాగా యు ట్రైన్డ్ హిమ్ సో మచ్. డాన్స్ హి ట్రైన్డ్ మీ సర్. మీరు ఈ ఎగ్జైట్మెంట్ చెప్తున్నారు వీడి దగ్గర హీరో నీ చేస్తున్నారు చెప్పినా వాడి ఫేస్ లో ఏ రియాక్షన్ థింక్ చేసి ఉంటారు, డ్రీమ్ లో ఒక డ్రీమ్ లో రియాక్షన్ చేస్తుంటారు లేదా. అబ్బాయి విసిరా డాడీ నాన్న హీరో అలా ఎగ్జైట్ వెళ్ళి మాట్లాడినా కథ వినేసి రేపు ఏ టైంకి రావాలి డాడీ అంటే క్యాష్ లో
అది ఎగ్జాక్ట్ 2 years రాశాడు డాడీ. 10 minutes రియాక్షన్ చూపలేదు. నైట్ వరకు చెప్తాను సార్. నేను యాక్చువల్లీ కథ వినేసారా వెళ్తున్నాడు వాడు. కథ వినేసి అలా గుడ్ నైట్ డాడీ మనీ ఏ టైం చెప్పండి అలా వాడు లోపల ఎన్ని ఏం చేయమన్నా రియాక్ట్ అంటే అలా చూసిన డాడీ డాడీ నేను హీరో డాడీ 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 థ్యాంక్ యూ డాడీ నా 24 years అప్పుడు హీరో అలా ఇప్పుడే నన్ను చేశారు. యువర్ ఫాదర్ డాడీ యువర్ మై ఫాదర్ అలా అన్ని చెప్తాడు. వెళ్ళి కూర్చున్నా అక్కడ అది చిన్న లైట్ ఒక విషయం చెప్తున్నారు. అది ఎక్స్ట్రీమ్ ఎక్సైట్మెంట్ క్యారెక్టర్ అంతే. అది ఓవర్ చెప్పడు. ఇప్పుడు చెప్తున్నారంటే ఇదే 100%. ఇప్పుడు చెప్తున్నారు లేదా ఐ వెరీ ప్రౌడ్. అదే అక్కడ జస్ట్ అది చెప్పాడు డాడీ యు గోట్ కాన్ఫిడెంట్ జస్ట్ అది అడుగుతాడు. గుడ్ సబ్జెక్ట్ చెప్పారు. గుడ్ డాడీ. రూమ్ లో పోయి డాన్స్ చేశాడా ఏంటో నాకు తెలీదు. ఆయన అప్పుడే ఆయన కూర్చునే ఉన్నా వెళ్తూనే ఉన్నాడు వాడు. ఒక ఎగ్జైట్మెంట్ లేదు. వాడు ముందే థింక్ చేశారా ఎవరో లీక్అవుట్ చేశారా నాకు కథ చేస్తానంటే వైఫ్ దగ్గర అడిగాను. అయినా 2 years వాడికి కథ చెప్తున్నాను. అలా ఏం చెప్పలేదండి. ఆడికి చిన్నప్పుడే పడిపోతే నేను హీరో అని చెప్పేసి అప్పుడే హీరో ఉన్నాడు నా వైఫ్. సో మైండ్ లో ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడంటే అంత కాన్ఫిడెంట్ ఉంటాడు. వెరీ గుడ్. అసలు నీకు ఫేవరెట్ హీరో ఎవరమ్మా? ఫేవరెట్ హీరో అయితే చిరంజీవి గారు. డెఫినెట్లీ వాళ్ళ స్టైల్ వాళ్ళ డాన్స్ స్టైల్స్ అన్ని డెఫినెట్లీ ఫ్యాన్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ అయితే నా ఫేవరెట్ హీరో ఏమో నిద్రున్నారు నాని సార్ ఇంకా విజయ్ సేతుపతి సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్ ఏమో రజనీకాంత్ సార్ ఆఫ్ కోర్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డాన్స్ ఏమో చిరంజీవి సార్. సో వీళ్ళందరూ కనిపిస్తారా నీ సినిమాలో? నీలో కనిపిస్తారా వీళ్ళందరూ? సో ఈ ఫిలిం ఎలా అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు ఇక్కడ కనిపిస్తారు? వాళ్ళ ఉన్నారు లేదు సార్. మీ నాన్న మీ గాలి తీసేసి కొత్తది ఉందా వాళ్ళ కొత్తది ఉందా అంటే కొత్తది ఉంటది. వాళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నా. బట్ ఎవ్రీథింగ్ అసైడ్ మై బిగ్గెస్ట్ రోల్ మోడల్ ఇస్ మై ఫాదర్ ఆఫ్ కోర్స్. సైలెంట్ బ్యాండెడ్ పెట్టేసాడు. నో రియల్. ఇంకా I was about to say something actually. మర్చిపోయినా actually. ట్రైన్ ఆఫ్ థాట్ కట్ అయిపోయింది. ఏది మంచి ఫేవరెట్ యాక్టర్ గురించా? నో I was about to say something but I forgot. అదే కాదు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు తనలో ఎందుకు కనిపిస్తారు? సో చూసారా నా గురించి చెప్పేదే మర్చిపోయాను. మర్చిపోలేదు అది ఇంటర్వ్యూ రైట్ బికాజ్ ఐమ్ థింకింగ్ అ లాట్. నో సో మీరు అన్నారు కదా చిరంజీవి సార్ చూడొచ్చా రజనీకాంత్ సార్ చూడొచ్చా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టైల్ అండ్ ఆల్. ఈ ఫిలిం ఎలా ఉంటదంటే ఇట్ గోస్ అలాంగ్ ద ఫ్లో ఆఫ్ ద స్టోరీ. సో చాలా రియలిజం ఆ క్యారెక్టరిజం పైన ఫోకస్ ఉంటుంది స్టోరీలో. సో మీరేమో ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ చూడకుండా ఆ మూవీ ఒక ఎలా అంటే సింపుల్ సార్. హీరో కథలేదు సార్. కథకి దాని హీరో హీరో అంతే. అలా ఉంటాడు లైవ్. బికాస్ మై డాడ్స్ ఐడియా వాస్ టు నాట్ పోర్ట్రే మీ యాజ్ అ హీరో like other debutants. They'll come up with a commercial song, opening song. I am the Ammarase Sannida ne fight acha idu ammarida అలాంటి ఏమీ లేదు. ఆ కథకి లేసుల వేస్టా దాంట్లో వేస్టెడ్ అలా కామెడీ చెప్తున్నాను. సో అంత రాడి లేకుండా అంత కథకి ఆడ ఫేస్ కి ఇన్నసెంట్ అయినా జనంలో ఫస్ట్ క్యాచ్ చేయాలి. ఇది కథలో స్క్రిప్ట్ లా ఇంటర్వ్యూలో క్యాచ్ చేసేసారు. సెకండ్ హాఫ్ రేంజ్ కి చూపిస్తుంటారు. ఒక మూవీలే అన్ని ఉంటుంది. ఒక మూవీలే ఆడి జనంలో అట్రాక్ట్ చేసి. ఐ బిలీవ్ ఎందుకంటే మీరు చాలా సీనియర్ టెక్నీషియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్డ్ ఫర్ మెనీ ఫిల్మ్స్. అందరు హీరోలతో పనిచేశారు. సో మీరు దాన్ని కట్ చేసినప్పుడు ఎలా కట్ చేయాలని ఒక ఆలోచనతోనే క్యారెక్టర్ రాసుకుని ఉంటారు. గోపిచంద్ నాకు గోపిచంద్ కరెక్ట్ అని యాప్ట్ చేసాను లేదా. ఇదే నేను వేరే పెద్ద హీరో అంటే లెగ్ లో కూర్చొని ఒప్పుకోరు. అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ గోపిచంద్. సో ఏంటి నెగటివ్ రోల్ చేసిన వాళ్ళ కథలో నెగటివ్ ట్రాక్ ఉంటుంది. వాడు నెగటివ్ వీళ్ళనే మంచివాడే ఉంటారు. నీకు చూసిన తెలుసు రణంలో వీడే అటు చేస్తుంటారు. సో అలా క్యారెక్టర్ గీతం వీడి క్యారెక్టర్ గీతం పెయింట్ చేశానండి. అంటే మీరు అతని క్యారెక్టర్ రాసినప్పుడు మీ లైఫ్ చిన్నప్పుడు యూత్ కాలేజీ ఈ స్టేజెస్ తర్వాత లైఫ్ మదరు ఆ రిఫ్లెక్షన్స్ ఏమైనా కట్ చేశారంటే? మదర్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ లో ఏమీ లేదు. నా క్యారెక్టర్ రణం సార్. క్యారెక్టరేషన్ అది ఆ క్యారెక్టరేషన్ ఈ మూవీలో లేదు.
మూవీలు ఏంటంటే కథకి క్యారెక్టరేషన్ కాగా ఇలాంటి ఉండాలి. ఐ మీన్ ఎలా అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా దీనికి మామూలుగా, లేకపోతే జస్ట్ థింక్ చేసి రాసిందా, ఏదైనా ఎక్కడైనా క్యూ తీసుకున్నాను సార్. మంచి క్వశ్చన్. నా ధనుష్ కీ తీసుకున్నాను సార్. ధనుష్ హీరో తను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు చెప్పలేదు, ఎంటర్టైన్మెంట్ చెప్తున్నా. ఎదురిగా సార్ నేను కొరియోగ్రాఫర్ అవ్వబోదు ఫస్ట్ మూవీకి నా డాన్స్ మాస్టర్. యాక్చువల్లీ కస్తూరిరాజా ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాను మాట్లాడుంటారు, నా పిల్లలు నన్ను నాశనం చేస్తున్నారు, ఎవరు 3 years అయిందిరా అని చెప్తూనే ఉంటారు. నేను ఎప్పుడు వెళ్ళినా ఇంకా డబ్బు రావాలరా, ఇంకా ఒక 10 days తర్వాత ఫోన్ చేయి. సాంగ్ 1 year స్పోర్ట్స్ అనే ఉంది సార్. బయట వెళ్ళి ఇప్పుడు చూసినా సెలవు డిఫరెంట్ గా ఉన్నాడు. స్టార్టింగ్ నేను చెప్తున్నానండి, ఆయన ఏదో చెప్తున్నారు, ఇలా రావాలి ఇది రావాలన్నా, ఇదేంటి ఓ సాంగ్ 1 crore రేంజ్కి మాట్లాడుతున్నారు. నేను లోపల కస్తూరిరాజా, హే వాడ ఫాదర్ కస్తూరిరాజారా, నాకు కస్తూరిరాజా, నాకు 2 days పిచ్ చేయరా. ఇలా పోస్టర్లో చూసే ధనుష్ ఉండరు, అదో గోట్స్ అలాంటి చిన్న ఏదో ఉంటుంది, విలేజ్ అడ్వైస్ ఉంటుంది. ధనుష్ చూడలేదు. ధనుష్ డాన్స్ ప్రాక్టీస్ కొంచెం ఇచ్చినా బాగుంటుంది, మనం 3 days సాంగ్ పెట్టాలని ఇంటికి వెళ్తున్నాను సార్. ఇంటికి వెళ్తున్నాను, ఐఎమ్ సీయింగ్ ఆయన వస్తున్నారు వెళ్తున్నారు, ఆయన హీరో నమ్మలేదు. షార్ట్స్ లోనే ఎవరో వస్తారో ఏంటో చెప్పి సరే అప్పుడే ఉన్నాడు నా అబ్బాయి అక్కడ. అయ్యో అవునా, మన ఎందుకు డాన్స్ మాస్టర్ మన ఎస్కేప్ జంప్ హైదరాబాద్కి వచ్చేసా. ఆ డేట్ లో ఉంది నేను అశోక్ మాస్టర్ నన్ను అసిస్టెంట్ ఉన్నాడు, డాన్స్ మాస్టర్. నువ్వు చేయి అసిస్టెంట్ వాడికి ఇచ్చేసి వచ్చేసి ఆ సాంగ్ పెద్ద హిట్. ఆ తర్వాత కాదల్ కొండల చూస్తున్నాను, కాదల్ కొండ ధనుష్ కోసమే కథ రాశాను సార్. ఎప్పుడు నా ఫాదర్ సన్కి రాశాను, బ్రదర్ సెల్లు రఘుమల్ అంటే ధనుష్ లేదు సార్. కాదల్ కొండ చూసారు సార్, వాడు ఇలా బ్యాంక్ కాలేజీకి ఇలా వస్తాడు, తినడు కూడా బెల్ ఇలా వచ్చి వెళ్ళి ఇంటర్వ్యూలో బాడీ ఆడ అక్కడ అమ్మాయి దగ్గర తీసుకెళ్ళిన వరకు ప్రాబ్లం ఉండదు, బాడీ అన్ని చంపేసింది వాడుపోదు, అక్కడ డాన్స్ చేస్తాడు చూడండి. హీరో వీడేనా హీరోని ఒప్పుకున్నారు అప్పుడు. అది ఇంటర్వ్యూలో అంత చేంజ్ ఓవర్ ఇలా తీసుకొచ్చారు సార్. ఆ ఫీల్ ఈ మూవీలో ఉంటుంది. ఇంటర్వ్యూలో కంట్రోల్ ఉంటుంది, అది మీరు చూసారు కదా. యా దట్స్ ద క్యూ, అదే కథ మెయిన్ పాయింట్. అది ఫీల్ చేసిదా నా చేసింది అదే మాది కథ ఉంటుంది. ఇంటర్వ్యూలో వీరు అక్సెప్ట్ చేస్తారు హీరోని, అక్కడ నుంచి ఆడి ఇష్టం, ఆడు ఏం చేసినా అక్సెప్ట్ చేస్తారు. అక్కడ వరకు టేక్ అవుట్, ఆ తర్వాత ఏమైనా చేస్తారు, అలాగే ప్లాన్ చేస్తారు. కానీ ఇంతవరకు సారీ మై డియర్ ఆడియన్స్, మీ అందరూ నన్ను తిట్టుకుంటుంటారు, మన గ్లామర్ బాంబు ఇక్కడ ఉండి అసలు ఒక మాట కూడా అడగట్లేదు యాంకర్ అని చెప్పి నన్ను తిట్టుకోకండి. ఇప్పుడు అడుగుతున్నాను, ఎస్తర్ గారు మీరు ఏంటి అసలు, మీరు ఇందాక ఎప్పుడు మొన్న మీరు చెప్తుంటే విన్నాను, ఈ సినిమాలో నేను అమ్మ కాదు, భార్య కాదు, హీరోయిన్ కాదు, అక్క కాదు, చెల్లి కాదు, అత్త కాదు, నేను ఏమీ కాదు కాదు. మరి ఏంటి అసలు ఎస్తర్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? అరే మా క్యారెక్టర్ సరే, యూత్ అయితే గ్లామర్ క్యారెక్టర్ అయితే ఓన్ చేసుకుంటారు, ఎస్ యూత్. సరే కొంచెం ఎల్డర్లీ ఆడియన్స్ అయితే సెంటిమెంటల్ క్యారెక్టర్ చేస్తుంది అనమాట ఈ అమ్మాయి, ఎలా ఉంటుందో చూద్దామని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఏది కాదంటే ఏం ఊహించుకుని వచ్చి చూడాలి మిమ్మల్ని? ఊహించుకోకూడదు, అదే వద్దు. ఐ డోంట్ వాంట్ పీపుల్ టు అజ్యూమ్, ఐ డోంట్ వాంట్ పీపుల్ టు డిఫైన్ మీ. అంటే నాకు 1 word డెఫినేషన్, 1 sentence డెఫినేషన్ ఎస్తర్ అంటే ఇది అని కాదు. ఎస్తర్ ఇస్ మెనీ థింగ్స్. ఎస్తర్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లోరింగ్ హర్ సెల్ఫ్. ఈ జర్నీలో, లైఫ్ అనే ఒక జర్నీలో దెర్ ఆర్ ఫేజెస్, there are what is improvements, there are changes, there are characters, there are many things, but all of them put together is Esther. Esther is not just one of those things. Okay, so okka chesina 10 things lo okkati na definition kaadu, aa 10 things kalipi nenu 10 things కలిపి కానీ సినిమాలో ఒకటే థింగ్ ఉంటుంది లేదు. ఈ సినిమాలో అంటే అన్ని షేడ్స్ ఉంది. ఈ సినిమాలో నాకు చాలా టైం నుంచి చాలా, ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఒక షేడ్, సెకండ్ హాఫ్ ఒక షేడ్, ఎండ్ ఒక షేడ్. ప్రతి సీన్ లో కూడా ఒక ఈవిడ్ని మీరు ఎందుకు సెలెక్ట్ చేశారు సార్? నాకు కథ కొత్త పాయింట్స్, ఇందులో కొత్త పాయింట్, కొత్త హీరో, ఓకే, ఫ్రెష్ స్క్రిప్ట్, దాంట్లో ఫ్రెష్ ఆర్టిస్ట్ కావాలి నాకు, అంత పర్ఫార్మెన్స్. ఇది ముందు అలాంటి క్యారెక్టర్ చేయలేని వాళ్ళు కావాలి. అప్పుడు నేను సెలెక్ట్ చేశాను. అప్పుడు మేడం నా మైండ్ లో ఫిక్స్. అందరూ చెప్పారా ఇంతకు ముందు ఇలాంటి క్యారెక్టర్ ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు, చేస్తున్నారు సార్. ఎవరు చేయకుండొచ్చు, నాకు చేయాలి క్యారెక్టర్ ఎవరున్నారు, అందరూ చేస్తుంటారు. సీరియస్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తుంటారు, చాలా మూవీలో చేస్తుంటారు. బట్
ఒక ఫ్రెష్ అయిన ఆ పెర్ఫార్మర్ కావాలి. వీళ్ళ గురించి అన్ని తెలుసుకుని బయట పెద్ద ఏం తెలుసుకున్నారు ఆవిడ గురించి? గోవాలో పెద్ద ఆర్టిస్ట్, స్టేజ్ పర్ఫార్మర్ సార్. ఐ మీన్ ఫేస్ లా మొత్తం యాటిట్యూడ్ తెలుసు. సో అది తెలిసిపోతుంది సార్. ఫేస్ లో ఒక అట్రాక్షన్ ఉంటుంది, స్మైలింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఎందుకంటే ఫుల్ ఐ మీన్ ఎలా అంటే వెరైటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ మూవీలో. అప్పుడు నేను సెలెక్ట్ చేసి నేనే అప్పుడు ఫోన్ చేశాను, ఈయన ఒప్పుకోలేదు. తర్వాత నేనే స్ట్రైట్ అయ్యి క్యారెక్టర్ చెప్పినాను, ఒప్పుకున్నారు. ఆ తర్వాత నేను మూవీ షూటింగ్ లో స్టార్టింగ్ లో చూసినప్పుడు ఆ తర్వాత క్యారెక్టరేషన్ భయంకర ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్. నాకు వేరే క్యారెక్టర్ ఉంది. ఆ తర్వాత ఇది ரொம்ப ప్లస్ ఉందని చెప్పి ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ చేంజ్ అలా మార్చుకుంది. అయ్యో చాలా విషయం ఉంది క్యారెక్టర్ కి ఆప్ట్. దీని తర్వాత ఇన్ జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇలాంటి యంగ్ హీరోస్ డెబ్యూ ఫిల్మ్స్ గట్టా ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్లకి కొంచెం నోటబుల్ యాక్టర్స్ లేదు సార్. అదే ట్రై చేశారు అందరూ, అదే చెప్పారు నాకు అందరూ చెప్పారు. అట్లీస్ట్ ఆ బ్లాక్ సపోర్ట్ చేస్తుంది హీరోని, ఆ ఆర్టిస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఏ రమ్యకృష్ణ గారు లేకపోతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎవరైనా సార్ మీరు అలాగా ఆలోచించలేదా? ఆలోచన ఇప్పుడు విలన్ అంటే ప్రకాష్ రాజ్ వచ్చేస్తారు, ఏంటి ఇదని కొంచెం రొటీన్ ఫీల్ వரும். அந்த வில்லன்ல அந்த கேரக்டர்ல வேற ஒரு ஃப்ரெஷ்ஷா ஒரு கேரக்టర్ ఇంతవరకు చేయలేదు. ఆయన మంచివాడు ఉన్నారు ఎగ్జాంపుల్. ఆయన నెగటివ్ పోகும்போது కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సీన్ డిఫరెంట్ అవనాలో డిఫరెంటేషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి ఏం చెప్పారంటే మీకు బయట ఒక ఇమేజ్ ఉంది, ఏంటి ఇమేజ్? గ్లామర్ అది లేదు, అవన్నీ ఉన్నాయి కదా, కానీ మీరు అవన్నీ కాదు. అవన్నీ కాకుండా మీలో ఇంకా చాలా ఉంది. హోమ్లీ ఉంది ఫేస్. మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. సినిమా చూసి మీరు అలాగా సార్ ఫేస్ సార్ ఫేస్ గ్లామర్ సార్, ఫేస్ హోమ్లీ సార్. ఇది ఫేస్ కు గ్లామర్ సంబంధం లేదు. కొన్ని ఉన్నా కూడా సార్ సార్ హోమ్లీ అయిన క్యారెక్టర్ సార్, హోమ్లీ అయిన క్యారెక్టర్ గ్లామర్ పడిన జనంగా లైక్ చేస్తాను. ఒక విషయం చూడండి, ముందు ఒక విషయం చెప్పాను, వల్గరిటీ ఉండదు. ఎందుకంటే ఫేస్ నాట్ లైక్ దట్. హోమ్లీ నెల ఆ గ్లామర్ క్యూట్ గా చూపిస్తారు. అంత హోమ్లీ ఫేస్ నాకు కావాలి అలా అన్నారు. ఏమన్నానంటే మీరు ఇప్పటిదాకా అదే క్యారెక్టర్స్ ప్లే చేశారు కాబట్టి అలాగే చూస్తున్నారు మిమ్మల్ని, కానీ మిమ్మల్ని ఇంకో షేడ్ లో చూపిస్తే మీరు అలా కూడా చాలా బాగా కనిపిస్తారని నా నమ్మకం. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మా మదర్, మా గురు and in cinema industry directors are the ones who can explore in us what even we have not seen in ourselves. Of course. Just like an artist, oka canvas undochu, ade color palette lo okoka painter okoka lanti painting. Yes, I understand. భారతీ రాజా కమల్ హాసన్ చేత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సాధన ఐశ్వర్య రాయ్ గారు ఎంత అందమని పాపులర్ ఉన్నా ఐశ్వర్య రాయ్ గారు. But the best director who can bring out the best in her is Sanjay Leela Bhansali. We have always seen in all of his films, Devdas Kani, Prati Cinemalo he tries to bring out her performance. ఏదో కొత్తగా ప్రెజెంట్ చేయడం ట్రై చేస్తారు. అందరూ ఓన్లీ అందమే చూసి దాంట్లో obsessed ఉంటారు కానీ he brings out the person in her rather than just the beauty. So when he explained to me, I thought yes, this director is seeing something else in me. Of course. So even when I did Samskar Colony, I had done other films before. Samskar Colony అలాంటి షేడ్ సునీల్ గారు చూశారు కాబట్టి I got that opportunity to explore in myself. Rekki also was such. But then that was not me. That was just one of the aspects. But ఇప్పుడు కొత్త షేడ్ నేను ప్లే చేయాలనుంటే అలాంటి రైటర్, అలాంటి స్క్రిప్ట్, అలాంటి డైరెక్టర్, ఆ డైరెక్టర్ నాకు నమ్మాలి. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఓకే కన్నడం, హిందీ, మలయాళం అన్ని సినిమాలు చూస్తుంటారు కదా మీరు. మీ ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద హ్యాంగ్ ఓవర్ పడింది? ఇలా చెయ్యాలని ఎక్కడొక్కడ సపోర్ట్ తీసుకోకుండా చేయలేరు, ఏ యాక్టర్ చేయలేరు. ఒక రిఫరెన్స్ అది మైండ్ లో పెట్టుకుని ఆ చిన్న హ్యాంగ్ ఓవర్ తో యాక్ట్ చేస్తారు. మీరు ఎవరు హ్యాంగ్ ఓవర్ తీసుకున్నారు? చాల్బాజ్ లో శ్రీదేవి గారు. Sridevi from Chalbaz. Yes, రెండో క్యారెక్టర్. Yeah, how she's chirpy, she's naughty, she is serious, she's smart, frivolous. Yeah, but she's also carefree. This is a similar character. This is a full potential character. Nice example. చాల్బాజ్ లో శ్రీదేవి సెకండ్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ అని కాదు. No, Sita or Geeta. Yes.
సీత और గీత. బట్ ఐ కెన్ సే శ్రీదేవి గారు ఓన్లీ బికాస్ శ్రీదేవి ఆ సినిమాలో శ్రీదేవి గారు ఎలా యూ కెన్ సీ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. సరే ఎగ్జాంపుల్ తీసుకున్నారు తవరా, అదే లేదు ఇక్కడ. నేను హ్యాంగ్ ఓవర్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ హౌ ఐ సా దట్ బీయింగ్ ఆ హీరోయిన్ అనే ఒక ఫ్రేమ్ లో ఉండి ఇప్పుడు క్యారెక్టర్ గా చేసేటప్పుడు ఒక నేను అమ్మ అని చేస్తే నేను ఓన్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నేను మదర్ ఒక థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అమ్మ అనుకుంటే దాంట్లో హీరోయినిజం ఉండదు. దేర్ ఓన్లీ యువర్ అమ్మ. ఒక పని మించి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ వాజ్ ఏజెంట్ టీనా ఇన్ విక్రమ్. టిల్ షీ వాజ్ రివీల్డ్ యాజ్ ఏజెంట్ టీనా, ఆమె ఓన్లీ ఒక పని మనిషి రేంజ్ లో ఉంది. హౌ వెన్ షీ గెట్స్ హీరోయినిజం, ద మూమెంట్ షీ సేస్ ఏజెంట్ టీనా అని రివీల్ అయ్యేటప్పుడు ఆ హీరోయినిజం వచ్చేస్తుంది ఆ క్యారెక్టర్ కి. సో హీరోయిన్ గా ఉండి కూడా ఇంకో క్యారెక్టర్ చేయొచ్చు. అంటే నార్మల్ ఇండస్ట్రీలో ఎలా అయిపోయిందంటే అమ్మ క్యారెక్టర్ అనగానే అమ్మ క్యారెక్టర్, హీరోయిన్ కాదు. పని మంచి క్యారెక్టర్ అంటే హీరోయిన్ కాదు. నో, మీరు అన్ని చేస్తూ హీరోయినిజం ఉండొచ్చు. హీరోయిన్ అండ్ బీయింగ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ సార్. అదే ఆల్ వెరైటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ టెంపోర్ గా మాట్లాడగలుగుతున్నారు అంటే దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు యు. ఎందుకంటే ఎంత ఎంజాయ్ చేయకపోతే ఒక ఆర్టిస్ట్ ఏదో రమ్మన్నారు కదా కూర్చుని 10 నిమిషాలు కూర్చుంటే అయిపోద్ది క్యాంపెయిన్ ఇంటర్వ్యూ అని చెప్పి అనుకోకుండా ఎక్సైటింగ్ వీళ్ళ కోసం స్పాట్ లో చాలా బెటర్. నేను ఆ స్కోప్ ఉంది అనుకున్నాను, బట్ నిజంగా సెట్ లో ఆయన నాకు ఆ స్కోప్ ఇచ్చారు చాలా సారి. ఇప్పుడు ఆయన ఒకటి రాశారు అనుకోండి, ఈ సీన్ ఇలాగే కనిపించాలని చాలా మంది ఎంత ఫిక్సేటెడ్ గా ఉంటారంటే ఒక వర్డ్ కూడా కట్ ఈ వర్డ్ చెప్పలేదు మీరు అని వస్తారు స్క్రిప్ట్ తీసుకొని. అప్పుడు ఏమైపోతుందంటే ఆ వర్డ్ చెప్పే ప్రెషర్ ఎంత అయిపోతుందంటే ఇక్కడ ఆ వర్డ్ చెప్పానా లేదా అన్నట్టే అయిపోతుంది. బట్ సార్ ఎలా అంటే ఒక్కసారి ఇది ఇలా అని చెప్పారు, ఈ క్యారెక్టర్ ఇలా కనిపించాలి, మిగతాది ఎలా చేయాలి మీరు ఇదే చెప్పండి అదే చేయండి అని చెప్పలేదు. ఎడిటింగ్ లో తీస్తా పర్లేదు. సార్ మీరు ఇంత మంచి కామెడీ టైమింగ్, పర్ఫెక్ట్ అది పంచింగ్ అవన్నీ, మీరు ఎందుకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయరు? అంత అంతేనా సార్? యాక్షన్ ఆల్సో ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది, రొమాంటిక్ ఉంది, కామెడీ ఉంది, రొమాంటిక్ ఉంది, యాక్షన్ ఉంది, మరే కావాలి, సాంగ్స్ ఉంది. సార్ ఫ్యామిలీ డైలాగ్ நம்ம తెలుసా? యాక్షన్ வேணுமா, ஆக்ஷன் இருக்கு, காமெடி வேணுமா, காமெடி இருக்கு, எல்லாம் இருக்குன்னாரு. ஆனா படம் நல்லா இருக்கான்னு சொல்லவர். Now that I will shift to this West Bengal. Relaxed in Hyderabad. इतनी दूर से इधर तक आके काम कर रहा था, क्या इसलिए क्या पसंद हुआ तुमको ये कैरेक्टर में जब डायरेक्टर साहब बोला था कैरेक्टर के बारे में, स्टोरी के बारे में? ओके, एक्चुअली इधर आया बोले तो सर ने मुझे पसंद किया ये कैरेक्टर के लिए, तो इसलिए आया. फिर मैं सुना, मैंने पसंद किया, उनका रिस्पॉन्सिबिलिटी, उनका जरूरत है उधर. एक नया सा गर्ल लड़की चाहिए, लेकिन यू आर ए थिएटर एक्ट्रेस, यू नो. मेरे कोई बोला था थिएटर एक्ट्रेस करके, तुम थिएटर एक्ट्रेस हो, इसलिए तुमको क्या पसंद हुआ कैरेक्टर में जब बोले थे? नो, यू आर नॉट जस्ट लाइक कॉलेज गर्ल, हाँ मिला फिल्म चांस मिला करके मुस्कुरा के सेट को आने के लिए. You are not just a college girl, but you are also a theatrician. Actually, मैं थिएटर आर्टिस्ट तो बंगाल में आप बोला, एंड मेरे को इंटरेस्ट है, बहुत ज्यादा इंटरेस्ट है एक्टिंग में. एंड ये जो कैरेक्टर है ना इस फिल्म में, वो लाइक मी, मतलब मैं उस कैरेक्टर जैसी हूँ, मतलब एक पॉजिटिव जनरल लाइफ में कैसे हो वैसे ही कैरेक्टर. हाँ, नॉटी, चुलबुली एंड पॉजिटिव, दैट्स इट. मतलब एक्चुअली मैंने सोचा कि ये तो स्कूल गर्ल, एक्चुअली उसमें जो एज है मेरा सेम एज है. हाँ, तो मतलब घर से वही कैरेक्टर लाके सेट में डाल दिया. घर में रोमांटिक है, इधर रोमांटिक है. घर से हाँ, सिर्फ एक रोमांटिक, वही है, वो ऐड हुआ सिर्फ. वेरी गुड, वो ऐड हुआ. हाँ, वो ऐड हुआ. तुम्हारी जिंदगी में नहीं है? नहीं, वो बंगाल में नहीं है, वो नहीं है, बिल्कुल नहीं है. नहीं, हैदराबाद है, वेस्टर्न बंगाल. अरे कैसे एक्टिंग कर सकते हैं? कैसे एक्टिंग कर सकते हैं भाई? ये एज में रोमांस नहीं है, लव नहीं है करके बोलने से कोई एक्टिंग नहीं. सर इधर रोमांटिक परफेक्ट करा सर, कैसे हमारा लड़का सीख करा.
ఆడు చేయనుంటాడు ఆయన उनको शर्म लगा సార్ షీ వెయిటింగ్ సార్ ఎక్కడ హీరో కమన్ रोमांटिक सीन में उनको शर्म लगा मेरे को उनसे और आप कंफर्टेबली कर रहे थे बोल रहे हैं लोग। हाँ तेरे को शर्म लगा था थोड़ा सा मेरे को तुमको नहीं उनको बोले तो शर्म नहीं उनको शर्म है मुझे भी था बट प्रैक्टिस है ना ओके रोमांटिक प्रैक्टिस है ना प्रैक्टिस घर में प्रैक्टिस है ना सर asking where is hero come on romantic ready come on then cameraman Shyam sir హీరో కూడా డైరెక్టర్ నాన్న కాబట్టి అవన్నీ చేస్తుంటాడు। this type నా type లేదు किसी भी हो लैंग्वेज बंगाली हो नहीं तो हिंदी हो मराठी हो मलयाली हो तमिल हो कुछ भी हो सकता है लेकिन तेलुगु इंडस्ट्री में नॉन तेलुगु हीरोइंस पूरा इतना जीत गया इधर करियर को तुम गिन नहीं सकता है इतना हीरोइन आ गई इधर इतना फाइल से इधर हर एक हीरोइन अदर लैंग्वेज से जो आए इधर पूरा सुपर हिट होके करियर बनाया है so I wish you all the very best thank you because you are a new girl to Telugu industry पसंद हुआ इधर तेलुगु बात किया हाँ तेलुगु डायलॉग्स पूरा तेलुगु में था ना तेलुगु सीख लो ना मैं अभी सीख रही हूँ मतलब मेरे को जब ऑफर आया था तभी मुझे क्या मैम का जैसा था ना पूरा तेलुगु क्या है मालूम नहीं हैदराबाद मालूम नहीं ऐसा था हैदराबाद मालूम नहीं हाँ नहीं था मेरे को मालूम हाँ बिकॉज मैं मेरा वर्ल्ड में रहती थी हैदराबाद कलकत्ता जैसा ग्लोबल सिटी है इतना पॉपुलर इतना मशहूर हाँ मशहूर था बट मतलब मेरे लिए मेरा वर्ल्ड तेलुगु नहीं चलाता कि नहीं मालूम बिरयानी बिरयानी मालूम इधर डायरेक्टर साहब ने खिलाए हाँ खिलाया वेज बिरयानी वेज हाँ नॉन वेज नहीं खाते यार वेजिटेरियन हाँ वेजिटेरियन बैड लक योर बैड लक however कैसे भी हो we are really शुभकामना दे रहे हैं all the very best actually मैं अभी blessed हूँ इन सब बड़े बड़े लोगों के साथ काम करके और इधर एक ही एक्टिंग इधर एक ही बड़ा आदमी है इस साइड बड़े बड़े नहीं बोलो उधर बोलो वो अम्मा राजशेखर साहब ने बड़ा आदमी है इंडस्ट्री में साउथ इंडिया में इतना नाम कमाया है पैसा भी कमाया है इसलिए ये पिक्चर में सर पेमेंट ఎక్కువ అడుగుతారు సార్ మీరు వారు असले फर्स्ट मेंटेन చేస్తున్నారు हम्बल గా अभी मैं सोच रही हूँ कि मेरे को अच्छे से एक्सेप्ट कर ले इधर का ऑडियंस 100% तेलुगु सीख लो पहले जल्दी जल्दी अभी थोड़ा थोड़ा आता है मतलब आप बात कर रहे हो ना तेलुगु में क्या तेलुगु में एक वर्ड बोलो फर्स्ट हिंदी ओके मेरे को वो आता है क्या నాను నిన్ను ప్రేమిస్తున్నాను गुड ఏది కావాలో అది వచ్చింది गुड अभी आप बोल रहे हो ना थोड़ा समझ में आता है but the very interesting thing that your first film is going to be released on Valentine's Day this year నేను నిన్ను ప్రేమిస్తున్నాను actually ఆడియన్స్ నిన్ను ప్రేమించాలి అదే అర్థమైందా yes did you understand what is हाँ समझ गए हाँ समझ गए क्या बोलो क्या बोलो ऑडियंस भी मेरे को प्यार करे ऐसा बहुत बढ़िया you're successful good so all the team and I wish you all the very best థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీలో మంచి ఎక్సైట్మెంట్ ఉంది మీ డాడీ ఎరగదీస్తున్నాడు ఇందాక తప్పకుండా అసలు నాన్ స్టాప్ నిజంగా అన్స్టాపబుల్ సో మీ సినిమా కూడా అంత బాగా ఆడాలి ఎందుకంటే ఆయన ఇండస్ట్రీని నమ్ముకుని ఇండస్ట్రీతో పాటు పెరిగిన వ్యక్తి ఇండస్ట్రీలో చాలా గొప్ప సేవలు అందించిన వ్యక్తి కాబట్టి ఆయన కొడుకుగా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వస్తాం మేము జర్నలిస్టులుగా వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ లాంగ్ వే ఇన్ ద కెరీర్ మంచి పేరు రావాలి నీకు మంచి కాస్టింగ్ ఉంది సినిమాలో ఆయన బ్రహ్మాండంగా మీ విజువల్స్ అన్ని చూసాను చాలా బాగున్నాయి ఆల్ ది వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ రాజశేఖర్ గారు సార్ బాగా ఎంటర్టైన్మెంట్ క్వశ్చన్ అడుగుతారు సార్ చాలా బాగా వెరీ హ్యాపీ సీరియస్లీ వెరీ హ్యాపీ కదా సీరియస్ మీరు క్వశ్చన్ ఎక్స్ట్రాలే ఉన్నా కూడా అది హార్ట్ఫుల్ గా ఉంది జాలీగా ఉంది
మీకు కావాలి తీసుకుంటున్నారు, అక్కడక్కడ కంట్రోల్ చేస్తారా, లేదంటే మొత్తం కథ చెప్పేస్తాను చూడండి. ఇంకా 2 minutes మాట్లాడితే ఆయనే చెప్పేస్తాను. నా నోరు నాకే తెలియదు చెప్పినా లేదని. అంటే దానికి ఒకటే కారణం, మేము మెడ్రాస్ వాళ్ళం కదా, కొంచెం ఎఫినిటీ ఉంది, ఓపెన్ హార్ట్ఫుల్. అందుకే నా మైక్ హార్ట్లో పెట్టలేదు, పైన పెట్టాను. లేదంటే ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ సినిమా అన్నది ఓకే, తక్కువ వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కానీ బట్ ఆ అబ్బాయి కోసం పెద్ద హిట్ అవ్వాలి. తను మంచి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి తన కోసం పెద్ద హిట్ అవ్వాలి. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ ఫస్ట్ పిక్చర్ అండ్ థియేట్రికల్ నుంచి వచ్చిన యాక్టర్ కాబట్టి అమ్మాయికి కూడా మంచి కెరీర్ రావాలంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అంచేత పెద్ద హిట్ అవ్వాలని మీ అందరి గురించి, మీ ముగ్గురు గురించి ముఖ్యంగా, రాజశేఖర్ గారు ఎన్నో హిట్స్ చూసారు, అది వేరే విషయం. బట్ ఆయనకు కూడా చాలా బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ హిట్. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా అని చెప్తా 100%. నేను ఒక ఆడియన్స్ దగ్గర ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే February 14th తల వస్తుంది. సో అమ్మ రాగిణరాజ్ మీరు ఎంత సపోర్ట్ చేశారు అంత మై సన్ అమ్మ రాగిణరాజ్ సపోర్ట్ చేయండి. ఇది టీవీలో ఇంట్లో పబ్లిక్ లో చూసిన వాళ్ళందరూ, థియేటర్లో చూసిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో చూస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు థియేటర్కి తీసుకొస్తున్నారు. ఈ మూవీ థియేటర్లో చూసిన మూవీ, డోంట్ మిస్ ఇట్. వెరీ వెరీ స్పెషల్గా ఉంటుంది ఈ మూవీ. కొత్త ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ మూవీకి వెళ్ళామా అనుకోదు, ఈ మూవీకి వెళ్ళాలన్నా ఎందుకు వెళ్ళాలి அப்படின்னு ఒక విషయం చెప్తా. ఒక చిన్న అబ్బాయి యాక్షన్ మూవీకి కమర్స్ చేస్తారంటే ఏముంటుంది పాయింట్, దాన్ని చూడగలదు రండి ప్లీజ్. థ్యాంక్ యూ, నమస్తే. మూవీ చూసి కొనేసారు సార్ ఒక పర్సన్, ఆయన గురించి సార్ చెప్పాలి. ఎందుకంటే ఆ మూవీ మొత్తం రిలీజ్ కి తమిళ కొనేసారంటే ఎవరు గ్రేట్ సార్, గ్రేట్ అండి. ఆయనే దేవుడు ఇప్పుడు నాకు. కాదు మీరు సక్సెస్ అయిపోయారు. అవును సార్, రిలీజింగ్ ఎలా రిలీజ్ అవ్వచ్చు చూడండి. ఆయన డ్రీమ్ ఏంటంటే నా అబ్బాయికి కట్అవుట్స్ అదే పెద్ద థియేటర్లో వద్దని చెప్పాను. ఆయన అబ్బాయికి వద్దు సార్, ఎందుకు అయినా లేదు నేను అన్నిట్లో పెడుతున్నారు. అంత ఒక పాజిటివ్. ఇంకా మన ఫిల్మ్ ఏమో యాక్చువల్లీ తెలుగులో రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పుడు తమిళ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫుల్ సపోర్ట్, అక్కడ ఫంక్షన్, అక్కడ థియేటర్ లో ఫుల్ యాడ్ అంత స్పెండ్ చేస్తున్నారు. సో హ్యూజ్ థ్యాంక్స్ టు పి శ్రీనివాస్ గౌడ్ సార్. నేను నా టెక్నీషియన్స్ అందరికీ, ఐ మీన్ శ్యామ్ కే నాయుడు అండ్ బిగ్గెస్ట్ ఫైన్ శివ అండ్ సెల్వా, ఆల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత నా లైఫ్ లో రుణపడి ఉంటాను శ్రీనివాస్ గౌడ్, దీప్ ఆర్ట్స్. ఈ మూవీ చూసి కొనేసి రిలీజ్ చేస్తారంటే లైక్ ఆయన చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ మధ్య రోజుల్లో రిలీజ్ చేయడం ఎంత కష్టం సార్. చిన్న సినిమాలు కొంటున్నాడు ఆయన, చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి వాళ్ళకి కూడా సపోర్ట్ గా నిలబడుతున్నాడు. అండ్ మీలాగా అన్ని ఎఫర్ట్లు పెట్టి అన్ని స్టేక్ చేసి వచ్చి సినిమా చేస్తున్న మీలాంటి వాళ్ళకి అమరన్ బాగా మంచి వచ్చింది. ఆయన టచ్ అయిన మూలే ఇట్టు సార్ అండ్ జీబ్రా. సో ఆయన అంత మంచి హార్ట్ఫుల్ గా ఉన్నారు ఆ పర్సన్. ఎగ్జాక్ట్లీ, మీకు అన్ని సెంటిమెంట్స్ కలిసి వచ్చేసింది సార్. 100% పైగా వ్యాలంటైన్స్ డే కూడా కలిసి వచ్చేసింది. వ్యాలంటైన్స్ డే, వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇది ఈ టీం తాలూకా ఉత్సాహంగా ఉన్నారు, ఉల్లాసంగా ఉన్నారు అండ్ ఎక్స్ట్రాడినరీ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. అంటే సినిమా అంత బాగా రాబోతే ఏడుపు మొహాలు పెట్టి కూర్చునేవారు ఇక్కడ. నేను నవ్వించాల్సి వచ్చింది, బట్ వాళ్ళే బ్రహ్మాండంగా నవ్వుతున్నారు, వాళ్ళే నవ్విస్తున్నారు. అంటే ఇదంతా కూడా సక్సెస్ తాలూకా ఫ్లేవర్ అన్నమాట, ఇప్పుడే మనకి తగులుతుంది అది. సో వీ కెన్ బిలీవ్ దట్ ది ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు రాక్ అండ్ ది whole casting will become superstars of this after this film's release. All the very best. Thank you very much watching Hit TV app. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.